అరే గడ్డ కట్టుకుంది ఆయిల్ కూడా ఏదో తెలియదు. హాయ్ గాయ్స్, చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం శబరికి అయితే యాత్ర స్టార్ట్ చేసాం అన్నమాట. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనం మౌలాలి స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు మౌలాలి నుంచి మనం కొట్టాయంలో దిగుతాం. అక్కడ నుంచి మన 60 కిలోమీటర్స్ మనము బస్సులో ట్రావెల్ చేసిన తర్వాత ఎరిమెల్ల నుంచి అక్కడ నుంచి పెద్దపదం స్టార్ట్ అవుతున్నాం. మనం పెద్దపదం పోతున్నాం. బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచరస్ ఉంటుంది. కానీ పెద్దపదం అయితే హైలైట్ ఉంటుందంట గాయస్. మేమైతే అందరం ఫస్ట్ టైం పోతున్నాము. మా టీంలో ఆల్రెడీ 2 పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు మేము ఒక 4 ఫస్ట్ టైం పోతున్నాం. ఎట్లుంటుందో చూద్దామని. అరే ఒకసారి నీ ముఖం చూపెట్టుకోరా, రివర్స్ చూపెట్టుకోరా, సిగ్గు వాడుతున్నావు. వీడు వాడు ఈ ముఖం చూపి. వీడు నేను మేము ముగ్గురం అయితే ఆల్మోస్ట్ ఒక 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటా పోదాం. ఇయర్ అయితే న్యూ ఇయర్ వచ్చినాక పెద్దపదం పోయేది ఉండే, అదే శబరిమల పోయేది ఉండే అనుకుంటాం. ఏ ఇయర్ ప్రతి ఇయర్ క్యాన్సిల్ అవుతుండే. కానీ ఫస్ట్ టైం 2025 మేము అనుకుంది అయితే ఫస్ట్ టైం ఒకటైతే సాధిస్తున్నాం. అదొక హ్యాపీనెస్. అనుకున్నాం తిరుపతి లాస్ట్ ఇయర్. అదే క్షేమాన్ని వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. సుజీత్ నువ్వు మాట్లాడతావా? ఇప్పుడైతే ఏం లేదు, అంతా వ్లాగ్లో మధ్యలో మాట్లాడుకుంటా పోదాం. ట్రావెలింగ్లో ఫస్ట్ టైం అయితే మీరు వస్తారు కదా, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆగరా నాగమ్మగాడు ఇడు. సో గాయ్స్, ఫైనల్గా అయితే మనం టైంకి అయితే రీచ్ అయిపోయినాం. ఏమైంది ఇట్లా అంటున్నావు? పెద్దపాదం ఎట్లా పోవాలేమో. సో ఏమైందంటే ఎవరైనా అర్జెంట్ ఎమర్జెన్సీ వస్తుంది ఉంటే కొట్టాయం ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకోకండి. మాకు టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఈవినింగ్ కాదురా, 12:38. దగ్గర 6 hours డిలే చేసిండు. అంటే దగ్గర 1.5 జర్నీ అంటే ఎవరన్నా నమ్ముతారా? మేము మొన్న మధ్యాహ్నం ఎక్కినాం అంటే జర్నీ 34 hours జర్నీ చేసినాము. ఇప్పుడు అలసిపోయినాం. ఇంకా ఇల్లు నుంచి పెద్దగా మేము నడుస్తున్నాం. మా వాళ్ళు అయితే చిన్నమయ్యప్ప మొత్తం చదువుకుంటున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ శబరిమలకి పోవాలా. బస్సు ఎట్లనో తెలియదు. చూడాలి, ఖుషి అయిపోలేదు. విండోస్ ఉండేవి, ఖుషి అయిపోవాలి. మధ్యరాత్రి 3:30కి ధర్మశాస్త్రాలో ఇటువంటి సిచ్యువేషన్ పబ్లిక్ ఆసనాలతో అయిపోయినాయి అనమాట. మొత్తం దేవుని దగ్గర దర్శనం కూడా అయిపోయింది. సో మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళామా? సో గాయ్స్, మనం నిన్న నుంచి అన్నం తినలే. ఫస్ట్ ఆకలి అవుతుంది. మనం తిందాం పోయి. నిన్న నుంచి ఏమేమి తిందాం రా మనం? ఆ సమోసాలు, ఆ బ్రెడ్, అదే మొండ తిన్నాం. అన్నం అంటే మురుకులతో మళ్ళీ కొంచెం మంచిగా ఫ్రెష్ అన్నం తిని స్టార్ట్ అవుదాం దేవుని ముఖేష్. ఇప్పుడైతే తింటున్నాం, తిన్నాక స్టార్ట్ అవుదాం. ఇవే చూడు, ఈ వేకెంట్ పోవాలి మనం పెద్దపదం. ఇదే
సుజిత్ స్వామి గురుస్వామి గారు ఇప్పుడు అందరు డాన్స్ ఆడుతారు. ఎందుకు ఆడుతారు అట్లా కొంచెం చెప్తారా? అంటే అయ్యప్పకి ఇష్టం కాబట్టి పేదపల్లి ఆడతారు. సో ఇలా ఆడుకుంటూ వెళ్ళి అయ్యప్ప దర్శనం అనేది చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మనం పోదాం. పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ అవుతుంది. పెద్ద పాదయాత్ర ఇప్పుడు అల్లుదా అనేది వస్తుంది. అల్లుదా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్ లో చెప్పిస్తాను. అది చూసుకుంటే మన పెద్దపాలెం రూట్ వచ్చేసి కూడా వాగమాజ ఉంది కదా, ఈ పక్కన తమసాస టెంపుల్ ఉంటుంది. ఆ పక్కన లైన్లో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు మనం మొదలెడదాం యాత్ర. చలో చలో గాయ్స్, పదండి. అయ్యప్ప అయ్యప్ప యాత్రవాహనాని చరితం జగతికి అది కైవల్యం. క్షీరాభిషేకం చేసేము ఈ సుందర రూపం చూసేము. క్షీరాభిషేకం చేసేము ఈ సుందర రూపం చూసేము. 66 కిలోమీటర్స్ అంట. ఇప్పుడైతే కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేరుకున్నాము. ఏమన్నా పెద్దపాలెం ఎంట్రన్స్ ఇది. అదేరా ఎంట్రన్స్ పంబా గేట్ ఉంటుంది. పంబా 25 2.25 సన్నిధానంకి ఏమో 30 కిలోమీటర్స్ ఉంది. మనం ఆల్రెడీ కింద నుంచి పై 10 కిలోమీటర్స్ నడిచి 25 మీటర్స్ స్నాపులు పెట్టేటోడు వీడు. మన వాళ్ళు డిస్కషన్ చేస్తారు. చూడు బార్డర్ అదే క్లోజ్ అయింది. నడవాలి ఇక ఇప్పుడైతే డాంబర్. ఇప్పుడే పెద్దపాలెం అనేది స్టార్ట్ చేస్తాం. శరణమయ్యప్ప. సో ఇప్పుడే ఫారెస్ట్ అనేది స్టార్ట్ అయింది. మీరు చూసుకుంటున్నట్టే ఫారెస్ట్ కి ఇప్పుడు ఎంటర్ అయ్యాను. సో ఇప్పుడు అలుదా నదికి సో ఇప్పుడైతే అలుదా నదికి అయితే మనం వెళ్తున్నాం. 15 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి ట్రక్. సో ఇప్పుడు అలుదా నదిలో చూడు, అలుదాలో 2 రాళ్ళు తీసి పైన కొండ మీద పెట్టాలి. చూపెట్టుకోరా కింద. ఇంత దూరం నడిచి వచ్చినాం. ఇంత దూరం మా ఊరు చూడు గుమ్. ఈ టవల్ వేసుకున్న బ్యాచ్ మొత్తం మాదే. రామ్నగర్ వీళ్ళే రామ్నగర్ అని గుర్తుపడతారు. రామ్నగర్ కోడ్ అది. మా రామ్నగర్ అంటే మా కోడ్ అనమాట. కోడ్ అన్న ఆగిపోయినా రామ్నగర్ అని పిలువగానే ఆగుతారు. రామ్నగర్ చూసినా ఇట్లా ఆగిపోతారు ఇట్లా రామ్నగర్ అని పిలువ. నాకే డౌట్ కొడుతుంది. వాన పడుతుంది బ్రో. వాన పడట్లేదురా, మంచి చెట్ల పైకి పడుతుంది. ఓం శ్రీ స్వామి. అయ్యప్ప 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 స్వామి. అయ్యప్ప 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 అయ్యప్ప. ఇక మా వాడు అవుట్ అయిపోయినప్పుడే గ్లూకోన్ కలుపుతుంది డబ్బాల. ఎందుకురా అది? అరే ఎక్కువ కలపకరా. అరే అరే చూపిరా, కాలు చూపిరా. వికెట్ అవుట్ ఒకటి. ఈ బాయ్
బాయ్ కూడా చేసుకోండి. బాయ్ ఓ కాలు మీద కాలేసు కాల్ ప్రూఫ్ అట. అరే అట్లా చెయ్యొద్దురా, తాగాలి ఇట్లా తినాలి. అది బెస్ట్ వాటర్ లా కలిపి. అన్నం మొత్తం అలా అయిపోయింది స్వామి. అర్థం కాలేదు స్వామి. రామ్నగర్ చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందా. ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. సన్ బై ఇప్పుడే వచ్చాడు మన దగ్గరికి. ఎంత ఇక మన వాళ్ళంతా అందరు వెళ్ళిపోయారు. ఇక ముంగట వాడుండే వాడు ఆడ ఆగారు మన వాళ్ళు మొత్తం. మస్తు ఉంది వ్యూ మొత్తం. చాలా చాలా చేంజ్ అయిపోయింది. దాదాపు ఇప్పుడు ఒక 12 కిలోమీటర్ దాకా అయితే అదే చెప్తున్నా నేను కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు అలుదా నది ఇప్పుడు చూడబోతున్నాం మనం. అక్కడ కలుసుకుందాం. ఇప్పుడే వచ్చాడు చూసుకోవచ్చు. ఓం శ్రీ స్వామి కానీ ఓం శ్రీ స్వామి. కానీ 1 అవర్ లోనే మనం 12 కిలోమీటర్లు నడిచినాం. గ్రేట్. మా గాయస్ చూసుకున్నట్టయితే మనం దగ్గర ఒక 14 కిలోమీటర్లు అయితే వచ్చినాం. నాన్ స్టాప్ నడుస్తున్నాం. ఒక దగ్గర గ్యాప్ ఇచ్చినాం అంతే. ఎంత అవుతుందో టైం? 7:30 అవుతుంది. 7:30 అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేసినాం మనం? 4 అనుకుంటా. అక్కడ నుంచి 4కి స్టార్ట్ చేసినాం రా. దిస్ గాయ్ శేఖరం కన్యాస్వామి చూడు ఎట్లా నడుచుకుంటూ వస్తుందా. అయ్యప్ప 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 అయ్యప్ప. సో గైస్ ఇంకా ముంగట తెలుసుకుందాం. ముంగట వెళ్దాం మనం. చాలా నడవాలి. ఇక వీడైతే అవుట్ అయిపోయాడు మా వాడు. చూడరా కాళ్ళు వస్తున్నాయి అటు. ముంగట వెళ్దాం. ఇంకా చాలా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. అన్ని వీడియోలో కవర్ చేద్దాం. ఐస్ చూసుకోండి. మనం అయితే కన్నస్వామికి సేవ చేస్తున్నారు మనోళ్ళు. ఇక లెగ్స్ పెయిన్ అవుతున్నాయంట. చిన్న పిల్లడు కదా, పెద్దోళ్ళు అంటే నడిచిపోతాం. కన్నస్వామికి సేవ చేసుకోవాలి మనం. వెయిటర్ వెయిటర్ ఇట్రా ఇట్రా వెయిటర్. బ్రేక్ టైం. కానీ ఏం కాదు స్వామి. కానీ ఇప్పుడైతే ఎనర్జీ డ్రింక్ అయితే తాగుతున్నాం గాయస్. కర్బూజా దిస్ అఖిల్ గాయ్. కన్యాస్వామి ఫస్ట్ ఇచ్చినాం. చాలా ట్రెక్కింగ్ అయితే వచ్చాం. మా బాయ్ చూడు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. అన్నా అఖిల్ అన్నా అమ్మా చల్లగా ఉన్నాయి. అప్ప ఎట్లా అనిపిస్తుంది అన్న? నడవాలి ఇక తప్పదు ఇక. ఓం శ్రీ స్వామి. అమ్మా
నిజంగా మేము ఈ బ్యాగులు వేసుకొని మొయ్యాలంటే చుక్కలు కనబడుతున్నాయి. అయ్యప్ప స్వామి కనబడుతుంది ఇప్పుడే. చూద్దాం, ఇంకా స్వామి దగ్గర పోవాలంటే తప్పదు కదా గైస్. ఇప్పుడైతే మనం శివ పార్వతి టెంపుల్ కల్లంకెట్ వచ్చినాం. దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ ఫ్రీ జింజర్ వాటర్ అంట. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుంటాయో. టేస్ట్ చేయరా ఎట్లుంటాయో చూపి. జింజర్ వాటర్ చెయ్యి. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది కానీ హాట్ వాటర్ లెక్క ఉంది. హాట్ వాటర్ లా ఉంది. అలాగే అంటారా? కొన్ని తీసుకోవచ్చు కదా. అరే ప్రదీప్ ఒక గ్లాస్ తీసుకో. అమృతం ఎట్లా అన్నా స్వామి? కాలుతుందంట. తీయకండి, ఇప్పుడు ఇక్కడ నుంచే వాళ్ళు తాగుతాం. మామిడి చూడ ఎట్లా అయిపోయినా. అప్పటి నుంచి నడిచిన అర్థం కాలేదు. ఒక్కసారి కాలుటం అన్నది. మా అన్నయ్య చూడు ట్రికింగ్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు వ్యూ. సాంగ్ అంతా ఇట్లా వచ్చేస్తారు మొత్తం. ఇంకా ముంగర వెయిట్ చేద్దాం. మనం గాయత్రి పవర్ తీసుకుంటే నాకు డౌట్ 25 వచ్చినాం రా. 75% ఉంది. ఈ ప్లేస్ లోనే వాటర్ ఇక్కడ నువ్వు వీడియో తీసావు అప్పుడు స్నాపా. ఇప్పుడే వచ్చినాము. అన్నదానం అవుతుంది ఇక్కడ. తినాలి. తినేసి మన పచ్చడి తెచ్చుకొని బెస్ట్ అయిపోయింది. బాయ్. ఇక్కడ ఏంటంటే అన్నదానం మనం చేసి అక్కడ ప్లేట్ కరిగి అక్కడ పెట్టేసేయాలి ఫ్రీగా. పెద్ద పదం పోయి వచ్చే వాళ్ళందరికీ అన్నదానాలు ఇక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. ఫ్రీ సోంపుగారు చూడు ఎట్లా నుంచి. ఈ రివర్ ఉంది కదా, ఈ రివర్లకి మనం 2 రాయలు తీసుకొని మహేశ్వరి కాడ వేయాలి. నందికేషన్ ఈ రివర్ మనం ఆడ వేయాలి. అక్కడికి రాయలు తీసుకొచ్చి పైన వేయాలి. ఇప్పుడు స్నానం చేద్దామా? ముందుగామంటున్నా. అవునా? చేసాం ఇప్పుడు స్నానం. ఆడే వేయాలంట. సరే చూద్దాం, వెళ్దాం. ఇక్కడ నుంచి మనకి ఎలిఫెంట్స్, మంకీస్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు ఒక లెక్క. రూల్ ఇప్పటి నుంచి మొత్తం ఈ రోడ్ చూడండి ఎట్లుందో. కిందికేని ఆడికి ఆడుంది రివర్. టెంపుల్ ఆడిపోయినాయి. అర్థం చేసుకోరు ఎట్లుంటుంది. ఓం శ్రీ స్వామి. చూడు చూడు వేజ్ చూడండి ఎట్లుందో. దమ్ అయితే మాట్లాడడం కూడా వస్తలే. మాట్లాడకంటున్నాం. వెళ్ళిపోయారు రా అమ్మా. ఇక రోడ్ అమ్మా. ఇక ఇక్కడ ప్రతిపాడు ఉండో చూసుకున్నట్టయితే సేమ్ ప్లేస్ ఇక ఇక్కడనే ఉంటుంది. వే చూడండి ఎట్లుందో. పోలే. ఓం శ్రీ స్వామి. ఏమన్నా మీకు యానిమల్స్ కానీ ఏమైనా కనిపించాయి అనుకో మీకు చూపిస్తాం. దమ్ వస్తుంది ఇప్పుడైతే. ఇంత పైకి వచ్చేసినాం. ఎప్పుడు కనబడుతుంది అయ్యప్ప స్వామి? దేవుడు కనిపిస్తుండు. కనిపిస్తుంది అయ్యప్ప స్వామి అంట. రామ్నగర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక అయ్యప్ప స్వామి కనబడతాడు ఇప్పుడు.
శరణమయ్యప్ప. కాదు కలిసిపోం అందరం. అమ్మా డేంజర్ డేంజర్. ఇప్పుడు జస్ట్ బిగినింగ్ అంతే. అప్పుడే బిగినింగ్ ఇక డీలే. పోవాలి అయినా. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి కనిపిస్తున్నారు ప్రదీప్ నీకు అన్న వే చూడు జస్ట్ బిగినింగే అంట మొత్తం కాదు. ఒక్కసారి నా ఫేస్ చూడు, నా ఫేస్ చూడు. అందరి ఫేస్ హాస్య చెమట అప్పటి నుంచి 15 కిలోమీటర్లు వచ్చినాం. చెమట చుక్క చెమట రాలేదు. ఇప్పుడు కిలోమీటర్ కాలే చెమట కాదు మొత్తం స్నానం వేసుకున్నా. అయ్యో అయ్యో యువత మేము కూర్చుండిపోయినాం. మేము కూర్చుండిపోయినాం ఇగో అందరము. ఆ యుగాన్ని నడుస్తారు. మన రాయలు చూసుకున్నాం కదా, మహేశాసింది ఇదే రాయలు. ఈ రాయలే ఇక్కడ పెట్టాలి, ఈ రాళ్ళు ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు అదే మహేశాసిని చంపింది ఇక్కడనే కాబట్టి. ఉల్టా తిరిగి పోవాలి, ఉల్టా తిరిగే పోవాలి మళ్ళీ. అయ్యప్ప ఉల్టా పట్టుకో, రివర్స్గానే వెళ్ళాలి. నడు మనం ఇప్పుడు ఇంకా 15 కిలోమీటర్స్. లెట్స్ గో. ఓం శ్రీ స్వామి. ఎన్ని కిలోమీటర్లు 15 కిలోమీటర్స్ అంట. 2.5 ఎక్కాలి గైస్. ఇప్పుడు మనం కొండ ఎక్కినారు. సేమ్ మా కొండ ఎంత ఎక్కినామో అంత దిగాలి ఇప్పుడు. ఇదంతా ఏవో తమిళ అంటే దిగుతారు. మొన్న పరిస్థితి ఏంటి? ఇంకోటి ఎక్కాలి. దీని తర్వాత అరే 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 నువ్వు అరే నువ్వు ముంగడు అరే ఇక కట్ట కావాలా? నేను బెటర్ ఈ కొండ మొత్తం రివర్స్ నడుస్తావా? వద్దురా అది ఎలిఫెంట్ వా? ఎలిఫెంట్. ఇప్పుడే హాఫ్ అన్ అవర్ అవుతుంది. మసాలా కలుపురా. వాళ్ళ ఇల్లు ఎక్కడనే అంట. 202 ప్లాట్ఫామ్ నెంబర్ ఎలిఫెంట్. స్టేటస్లు పెట్టినంత ఈజీ కాదు కొండలు నడుచు. స్టేటస్ నన్ను దాటాలంటే ఇన్ని కొండలు దాటి రావాలి. అప్పుడు స్టేటస్ పెట్టాలి. మొన్న పెట్టగా అందరూ పెట్టారు. ఇప్పుడు కనబడుతుండ అయ్యప్ప స్వామి. మొన్న చూడాలి అంత ఈజీ కాదంట. ఒక్కసారి లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా ఎవరైనా
అంటే శబరి పోదామంటే పెద్ద పదం పెద్ద బాధమే పోవాలి. ఫస్ట్ టైం పోయిన వాళ్ళు పెద్ద పదం వండి ఆ ఎక్స్పెరిమెంట్ ఆ జంగల్లో తినడం వేడి వేడి సాంబార్ వేడి ఇంకా పచ్చడి వేసుకొని తిన్నాం. మేము పచ్చడి వేసుకొని మెల్లగా. సరే మళ్ళీ చేస్తా, కాల్ చేస్తా. పాపం మా అన్న పాప కాళ్ళ నొప్పులు అయ్యో, కాళ్ళకి ఎట్లా కొట్టుకుంటావు చూడు. చోల్టు ప్రదీప్ బాయ్, చోల్టు ఎట్లుండేటోడు, రాజలాగా ఉండేటోడు ఆడు రామ్నగర్లో. చోల్టు లైఫ్ లో ఒక్కసారి కాదు, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సింది. ఇట్లా ఉంది ఒక్కొక్కసారి సాములా చూడండి. మనం ఖాళీ బ్యాగులు వేసుకొని ఇట్లా నడుస్తున్నాం, వాళ్ళు ఇరుమురి ఎత్తుకొని నడుస్తారు. ఇంకా తిరుపతి దర్శనం చేసుకోవచ్చు, సోమనాథ్ దర్శనం చేసుకోవచ్చు, అన్ని దేవుళ్ళ దర్శనాలు చేసుకోవచ్చు. అయ్యప్ప స్వామి దర్శనం అంతా ఈజీ కాదు, ఈజీ అస్సలు కాదు. నాకు కాలు చూపు పాపం మోడు ఆఫ్ కూడా కాదురా, 75% ఉంది ఇంకా. అంత ఈజీగా అయితే కాదు. ఇప్పుడైతే అసలైన కరిమల ఎక్కితే ముఖాలు మూతికి దాక్తాయి. చూడరు మీరు ఎక్కేటప్పుడే చూడరు, ఒక్కొక్కరు ఎక్కుంటుందో ఎక్కేటప్పుడే చూడరు. ఎంత టాప్ ఎక్కుతామో అంత బాటం కూడా దిగాల. స్వామి 1000 సంవత్సరాల చెట్టు, 1000 years. ఎట్లుంది చూడు. దృఢత్వమైన చెట్టు. హలో గైస్, టైం తీసుకుంటే మనకు దగ్గర 5 గానికి వచ్చింది. ఈవినింగ్, పొద్దున కాదు. పెద్ద పాదం అనుకున్నంత ఈజీ కాదు. చూడండి, ఒక స్టెప్పు అటు అయినా రైట్ లోయలకే, ఇటు చూసాను రైట్ ఇద్దరు నడిచే దారి మాత్రమే. సో ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ బీ కేర్ఫుల్లీ, మంచిగా వెళ్ళండి, మంచి దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళండి. ఒక చిన్న రాంగ్ స్టెప్ వేసినా కూడా చూడండి, చూడిగా ఇట్లా మంచిగా ఉన్నట్టుంది. మన జారిపోతుంది రైట్ లోయ లోపలికి. ఎన్నికి ఎంత లోపల ఉంటుందో ఏదో పడతామో తెలియదు మనకి. సో అందుకే వచ్చే భక్తులందరూ సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. అది సో 5 అవుతుంది కదా, 5:30కి గేట్ క్లోజ్ అంట. మనకి కరిమలకొండ దగ్గరలో ఉన్నాం, ఇంకా ఒక 1 కిలోమీటర్ ఉంది. సో కవర్ చేద్దాం. ఆ గేట్ లోపల పోతే డైరెక్ట్ మనం పంబాకు కానీ నడుచుకెళ్ళి వెళ్ళిపోవచ్చు. అందుకే ట్రై చేస్తున్నాం కొడదామని. ఈడ చూసిరా వీడియో మొత్తం మబ్బుల 5 o'clock నుంచి చార్జ్ చేస్తే ఈవినింగ్ 5 అవుతుంది. 12 hours నుంచి నాన్ స్టాప్. మధ్యలో ఒక 15 minutes ఒక 1 hour అట్లా అయినా మేము మొత్తం నాన్ స్టాప్ కొడుతున్నా కూడా రీచ్ కాలే. ఏమంటారా, కాలు అయితే గుంజుకోవాలి కాదు. ఆయిల్ పెట్టినాం, ఆయింట్మెంట్ పెట్టినాం. పబ్లిక్ ఎక్కువ అవుతారు. మనం ముందు వెళ్ళినాక డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి రోడ్డు బాయ్. సో వైస్ ఇంకోటి ఏంటంటే స్టిక్. ఇప్పుడు మన శబరికి వస్తే కంపల్సరీ స్టిక్ తీసుకోవాలి. 20 రూపాయలు పెడితే వస్తారు బయట. మాకెందుకు స్టిక్, మేము తోపులం అనుకోకూడదు. ఫస్ట్లో మంచిగానే ఉంటుంది, 10 కిలోమీటర్ల తర్వాత అబ్బా ఎందుకు తీసుకోలేరా బ్యాన్ అనిపిస్తుంది. దీంతో 2 యూజులు ఉన్నాయి. ఒకటి మన సపోర్టింగ్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం 5 అవుతుంది కదా, 5:30కి పులిలు వచ్చే టైం అవుతుంది. ఈ సందుల నుంచి రావచ్చు, ఆ సందుల నుంచి రావచ్చు, ఏ సందుల నుంచి అయినా రావచ్చు. సో అది వచ్చినప్పుడు అందుకని మన సేఫ్టీ కోసమే పనికి వస్తుంది. 20 రూపాయల కోసం ఆలోచించకండి, తీసుకోర్రి.
తీసుకొని కరిమల కొండ 10 degrees ఇక హాయ్ ఫ్రెండ్స్. హీరో అనుకుంటే ఒక్కొక్కరు టోల్స్లో 10 పేరు చూడు ఎట్లా వేస్తున్నావు. ఈ ప్లేస్కి ఒక్కొక్కరికి 200 రూపీస్ తీసుకున్నా ఒక్క పర్సన్కి. ఒక్క పర్సన్కి 100 అంట. నైట్ ఏమైందంటే స్టోరీ కరెక్ట్ 5 o'clockకి ఫెన్సింగ్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ. 5 o'clock నుంచి వచ్చి తినేసి 6 o'clockకి 6:30కి వండుకున్నామంటే డైరెక్ట్ మార్నింగ్ 5కి లేచినాం. అంటే అర్థం చేసుకున్నాం ఎంత టైర్డ్ అయిపోయినాం మేము. 6 o'clockకి వండుకున్న రోజులే రా నాయన. సాయంత్రం ఈరోజు వన్నాం అంటే నిన్న వన్నాం 6 o'clock అంటే డైరెక్ట్ 5 అవుతుంది. అందరు లేచి స్టార్ట్ అవుతుంది. కొంచెం వెళ్తూ రాగానే గేట్లు ఓపెన్ చేస్తారంట పోవాలా. నైట్లో మా పుల్ల మధ్యలో పడుకున్నాం మనం. అసలైనది టాస్క్ ఇప్పుడు ఉంది. కరిమల కొండ 4 కిలోమీటర్ ఉంటుంది. అది ఎక్కి దిగి ఇంకా మన 2 కిలోమీటర్ చెర్యానవట్టం నడిచి ఆ తర్వాత పంబ అనేది వస్తుంది. అంటే దగ్గర 8 కిలోమీటర్లు నడాలి. ఇంకా అంటున్నారు కానీ 8 కాదు కానీ అది 10 అవుతుంది 12 అవుతుంది. చెక్ చేసి పంబ పోయి అంటే నాకు తెలిసి దర్శనం ఒక 1-2 వరకు కావచ్చు మధ్యాహ్నం. అంత అయితే మంచిదే. సాయంత్రం అయితే ఇంకా మంచిదే. అందరికైతే కాలు మాత్రం గుంజుకోపోయినాయి అనుకో. ఇక మా పిచ్చి లేచిపోతుంది. ఇప్పుడు ఒక్క వెళ్తూ రాగానే ఇక గేట్ తెరుస్తారు. ఇక అందరు బయలుదేరుతారు ఇక్కడ నుంచి. మనం బయలుదేరాం. చూసుకోండి సాములు అందరు స్నానాలకి పోతుర్రు. నిజంగా సాములు అయితే గ్రేట్ అబ్బాయి. చలికి మాకు ఎవరికి అయితే స్నానం పోతే చలికి. ఓకే ఓకే రైట్. మనం ముందుగా తెలుసుకున్నాం వీడియోలో. అఖిల్ కోమా పర్చేజ్ చూడు. గడ్డ కట్టిపోయింది ఆయిల్ కూడా. ఆయిల్ గడ్డ కట్టిపోయింది. ఆయన ఎట్లా పెట్టుకున్నా రాసుడే రాయ్ ఇప్పుడు ఎన్ని 20 కిలోమీటర్లు కాల ఆయిల్ గడ్డ కట్టిపోయింది. అంటే రాత్రి సిచ్యువేషన్ అర్థం చేసుకో ఎట్లుందో. గడ్డ వచ్చింది చూసిరా. పొద్దున్నే 7 అవుతుంది. స్టార్ట్ చేసేసినాం మళ్ళీ ట్రెక్కింగ్. అదే 7 వ్యూ చూడు ఎంత బాగుందో. మనసులో నుంచి మణికంఠ రూపం కనిపిస్తుంది. మాకు అయ్యప్ప స్వామి వస్తాడు ఇప్పుడు నడుస్తుంటా. మా అన్నయ్యుడు అఖిలన్నా ముందర చూసుకుంటాం. నేను వీడియో చేస్తే నన్ను ఒకటి చూడాడు. బాయ్ ఫ్రెండ్స్. ఏమో వస్తున్నాయి పాదాలు నడవని. అసలు ఇక్కడేమో అన్ని రాళ్ళు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. ఏం చేయాలి ఇక పొద్దున్నే టాస్క్ ముద్దలైంది. రాళ్ళ మీద నడవాలంటే అయ్యపోతాను. ఆడదాకా నడవాలి. ఇంకా అన్నీ రాలే సన్నిధిలో అభిషేకం.
ఇది చూస్తుంటే ఒక సినిమాలో సీన్ గుర్తొస్తుంది. ఇలా పోతే ఫోన్ స్తంభాల్లోకి వస్తుందా? బరువు అవుతుందా? శబరిమలకు అడవిలో నా పాదవయ్యా అందరికి దేవుడవయ్యా. ఇళ్ళకి నడవాలంటే అమ్మా ఇప్పుడు వస్తాను. మైగా చూడు ఇద్దరు మా తమ్ముళ్ళంతా వ్యూ చూడు ఎంత బాగుంది. చాలా పెద్ద ట్రక్ చూడండి. ఇప్పుడు అన్నీ ఒకటి ఇదొకటి. అన్నిట్లో ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. కరిమల కొండ. అప్పుడప్పుడు అఖిల్ భాయి పుల్లలకి ఇలా తెప్పిస్తాడు. అయ్యప్ప 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 అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పో స్వామి శరణమయ్యప్ప. విచిత్రం ఏంటంటే మళ్ళీ పొద్దున మంచి టైంకి అయితే ఏం రావు మళ్ళీ. అదే హైలైట్. దేవుని దయ. చూసిరా ఏం కావచ్చు పుల్లో ఏదో తెలియదు ఏంటి. శరణమయ్యప్ప. ఏదున్నా రాత్రి రాత్రి వెళ్తాయి, పొద్దున అయితే ఒక్క జంతువు కనిపించదు భయ. నిజంగా అంటారు కానీ ఏం కావచ్చు ఏం కూడా పులాచి ఉంది ఏడా ఇది పులాచి. కరిమల కొండ స్టార్టింగ్ ఇట్లుంది. స్టార్టింగ్ కాలేదు ఇంకా, స్టార్ట్ కూడా కాలేదు. మోకాళ్ళకు తాగుతున్నాయి కాలు, మోకాల కాలు ముఖంకి తాగుతున్నాయి. ఈ ఘట్టం పూర్తి మనమే ఎట్లా అంటే అమ్మ స్వామి చూడు ఎట్లా వస్తారు. అమ్మ స్వామి, గురుస్వామి, కన్యాస్వామి. ఫస్ట్ టైం వచ్చిన కన్యాస్వామికులకైతే అయితే సంవత్సరం అయ్యప్ప స్వామి కనబడతాడు. స్వాములు కూడా వస్తారు ఇంకా. లొకేషన్ బాగుందని వచ్చేద్దాం అనుకోకండి, అయ్యప్ప స్వామి కనబడతాడు అప్పుడే. ఇంకెంత దూరం రా? ఏంలో కిలోమీటర్ మామ. ఎందుకు వచ్చేస్తుందా? లేదు అలవాటు అయిపోతుంది. ఎర్ర అయినా ఏం కాదు. నా ముఖం చూసారు. అయ్యప్ప అయ్యప్ప స్వామి. రోడ్ చూడు ఎంత ఫ్లాట్ ఉందో. రోడ్ అన్నాడు. దారి దారి అండి ఇట్లా ఇట్లుంది. కాలు బెనికింది పాపం పదిపానికి. అది ఎటుండో కూడా తెలుసలే. 10 బాగా తప్పిపోయిండు పాపం. వాడు ముందు ఉందో ఇంకా ఉందో అర్థం అవుతలే. దూరాలు ఇప్పుడు అండి ప్రదీప్. యో యో మెల్లవరా నాయన లోపల లోయ. ఇప్పుడే ఏనుగు
పోయింది ఇట్లనే పోయింది నమ్మతలేరా మీరు ఎండ వస్తుంటే ఇంత హాయిగా అనిపిస్తుంది కానీ ఏ హాయిగా హాయి చుక్కలు పడతాయి ఇక చల్ల చలికాలం నడవచ్చు కానీ ఎండకి నడవలేం కమన్ ఫాస్ట్ కమన్ ప్రైజ్ అంటూ అదే రివ్యూ కట్టుకుని నడుస్తున్నాం ఏమన్నా అదకే నడవాలరా స్ట్రాంగ్ ఉండాలా అవునవును కట్టి మెల్ల చేతికిచ్చి ఫోన్ పట్టుకో చెట్టు చూడు ఎంత పెద్దగా ఉంది ఈ చెట్టు చూడు ముంగటి వైట్ కలర్ది ఇంత పెద్దగా ఉంది చూడు సౌండ్ మస్తు వస్తుంది చాలా సౌండ్ అంటే ఇంతక ముద్ర అయినా కరెక్ట్ 15 నిమిషాలు అందరికి పిచ్చ పడిపోయింది మా ఊళ్ళకి కరెక్ట్ కింద అరవి మధ్య నుంచి పోయినాము సౌండ్ వచ్చింది చూడు ఫ్లాట్ అందరు ఇప్పుడే కొనుక్కున్నాం నేను నమ్మరు కానీ నిజంగా గాయస్ చూడండి ఫైనల్ గా మేము కరిమల కొండ ఎక్కుతున్నాం కష్టం అంటే ఏందో ఇదే పెట్టి అన్నారు కదా పాటల్లో కూడా ఇక ఇంత ఎట్లుంది చూడండి ఉండండి అప్ 2 కిలోమీటర్స్ డౌన్ 2 కిలోమీటర్స్ హాఫ్ కిలోమీటర్స్ ఎక్కినాం నేను ఇంకా 1.5 ఉంది పైకి లాస్ట్ మనకి ఇది ఎక్కి దిగినాం అనుకున్నాం పంబనే ఇది ఎక్కి దిగినాక మళ్ళీ ఒక పంబ వస్తుంది 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉందిరా పంబకి ఏ కాదురా ఇంకో వేరే గుట్టు ఉంది అది దాటినాక ఎక్కి దిగాలి పంబకి వెళ్ళిపోవచ్చురా పంబలు స్నానం చేసుకొని చిన్న పొలం స్టార్ట్ చేద్దాం ఇక ఎక్కి నడవాలన్నా ఉపయోగపడలేదు పంబాకి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్లు తింటూనే పడేస్తున్నాయి నడవంక ఎట్లేదు ఆయన చూడు ఎంత ఏజ్లో సిలిండర్ పట్టుకొని పోతుండు గ్రేట్ ఆయన ఇంత పెద్ద కొండెక్కాల ఆయన గ్రేట్ ఉంటాయి ఇలా గెలిచినాయి అవి చెప్పరు చిన్న పొలంలో చెప్తారు పైసలు తీసుకోండి చిన్న పొలంలో వెళ్ళిపోతాం కరిమలకొండ చెప్తున్నా కదా ఎక్కడ మంచిగా అనిపిస్తుంది దిగేటప్పుడు ఎక్కడంలో ఒక 50% ఉంటే దిగడంలో 200% ఉంది ఇగో కాలు షవరింగ్ అవుతున్నాయి అందరు ఇట్లా ఉంది ఆయన ఓం శ్రీ స్వామి
ఏమయ్యప్ప ఇంకా 500 మీటర్స్లో పంబ వస్తుంది. ఫైనల్గా కొట్టినాం. ఏం కొట్టినా సగమే, ఇంకా చిన్న పాదమే కాదు. చిన్న పాదం పెద్ద పాదం గురించి చెప్తాను నేను, దర్శనం గురించి కాదు. చిరు జల్దీ వెళ్దాం చేసుకుందాం. టైం 10 11 12 ఏం కాదు రాబే, ఏమో అనిపిస్తలేదు. 10:30 అనుకుంటా. చూసుకున్నట్లయితే పంబకి దగ్గరలో ఉన్నాం మనం. ఇంకొక 1 కిలోమీటర్ అయితే వచ్చేస్తుంది పంబ. 1/2 కిలోమీటర్. అమ్మ అయ్యప్ప ఫైనల్లీ పంబ కాడికి అయితే వచ్చాం. ఇక ఇవే డోలేలో జస్ట్ 3500 అంట. మనం పెద్ద చిన్న పాదం దాటాలంటే వీటి మీద పోయేటోళ్ళు. దాని బదులు మనం ఇంత దూరం నడుచుకుంటా పెద్ద పాదం వచ్చినాక చిన్న పాదం అట్లా నడుచుకుంటూ పోతే మంచిది కాదు. చిన్న పాదం కూడా నడుచుకుంటూనే పోవాలి. ఇక పంబారు ముంగడ చూపిస్తా. ఫుల్ అంటే ఫుల్ 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 టైర్డ్ అయిపోయారు అందరు. చూపించిన ఓ పంబా కాడ చూడండి ఎట్లా స్నానాలు చేస్తారు. ఎట్లయితే చూసాము స్వామి. ఎట్లా లైన్లలో ఎట్లా దొంగతావు చూడు స్వామి. కొండ ఎక్కి దిగి నడుచుకుంటూ వచ్చాం మేము. అయ్యప్ప స్వామి అనిపించింది. ఇక స్వామి కూడా ఎట్లా పోతారో ఇక ఆపేసారు పోలీసు వాళ్ళు. ఎట్లా నడుచుకుంటూ పోతారు స్వామిలో. వదిలినప్పుడు ఎట్లా ఉరుకుతారు చూడు. బాయ్ ఇట్లా దుంకి పోవాలా మనం కూడా. ఇదే మన పంబా రివర్. ఎంత పెద్ద ఫైనల్ ఇది వచ్చినట్టు ఏదో దేవుని చూసినంత ఆనందం అనిపిస్తుంది. 12:45కి వచ్చినాం పంబాకి. పొద్దున ట్రెక్కింగ్ చేస్తే 6:30కి. నిన్న ఒక 12 అవర్స్ ఆమె చేసినాం, ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. 12 అవర్స్ ఆపినాము. 12+ ఇది ఒక 6 అవర్స్ అనుకో. 18 అవర్స్ నాన్ స్టాప్ నడిస్తే ఫైనల్గా వచ్చేసినాం మనం పంబా నది. వెళ్ళి తర్వాత 18 కొండలు ఎక్కినాము. నడిచినాం కాదనుకున్నాం. ఇంకా ఫోన్ అవుతుంది ఎండకి. అట్లా అయితే ఇక పంబకు వచ్చేసాం అనుకో. పంబలు వచ్చి ఇక మా వాళ్ళు స్నానం చేస్తారు పంబల. ఇప్పుడు ఇట్లా స్నానం అయిపోగానే ఇప్పుడు మళ్ళీ చిన్న పదం నడవాలి 8 కిలోమీటర్స్. ఈ చిన్న పదం పేడ లైన్లో నిలబడి మళ్ళీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ప్రసాదంలో నిలబడి ప్రసాదం తీసుకొని మళ్ళీ కిందికి దిగాలి. ఆడంతసేపు టైం పడుతుందో తెలియదు. ఈ పెద్ద పదం ఎక్కడానికి అయితే ఇంత టైం పట్టింది మనకి. చూసుకోండి పంబ. ఎక్కడికి వచ్చాము అనుకునే వాళ్ళు అంతా ఉన్నా అలా లైన్ అంట. అంటే నేను దర్శనం టికెట్ ఇచ్చాను, దాని కూడా లైన్ 3 అవర్స్ వెయిట్ చేస్తూ లైన్కి కూడా దర్శనం టికెట్. ఈ రోజు కూడా అవుతుందో చిన్న పాదంలో రష్ చూడు. గేట్లో వదిలేరు. సపరేట్ లైన్ ఉంటుంది. నేను లాస్ట్కి చెప్తా, పెద్ద స్టోరీ ఉంది. బుక్ అందరు పక్క అయితే బుక్ చేసుకుని రండి. వచ్చేటోళ్ళు అయితే లేకుంటే పెద్ద స్టంట్ ఉంది. వీడియో
లాస్ట్ చెప్తాను దాని చికెన్ గురించి. ఓకేనా? ఇప్పుడైతే మనం లైన్ స్టార్ట్ చేసినాం చిన్న పాదాన్ని. లెట్స్ గో. అంటాను నార్మల్గా కేరళ ఫారెస్ట్ వెల్కమ్ టు టిట్ రైస్ అంట. డబల్ రైస్ ఎంతో దుడ్డుగా ఉంది చూడండి. సాంబార్ ఆధార్ కార్డు వాడిపోయింది. ఇంత దుడ్డు చూడు. అయ్యా బిస్కెట్ అయితే అయితే సర్రా ఇడికే అరే ఇడికేనా సుర్రా పాపం ఏజ్డ్ పర్సన్. సర్లే ఫ్రెండ్ అమ్మ ఇట్లా కానీ మనం డోలే కావాలంటే జస్ట్ 3500. ఎట్లా వీళ్ళు మనుషులు మన మృగాల ఇట్లా నడుచుర్రా అయినా మా కాలే లేసలేదు. ఫైనల్లీ స్వామి శరణం వచ్చినాం. ఇక లైన్ చెప్పడం మనం ఎక్కలేం కాబట్టి ఇక ఇంటినట్టుగా అనవసరం. స్వామి శరణమని మన బంగారం మెట్లు గుడి ఫైనల్గా 2 days తర్వాత దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. స్వామిని అయితే వీడియో తీయండి. ఫైనల్లీ శబరి దర్శనం అయిపోయింది. ఇక చిన్నగా ఉంది చూడు. ఇదే గుడి, ఇది గణేశన్ గుడి. ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చూడు. టైం ఎంత అవుతుంది నైనా? టైం ఎంత 10:03 అయిపోయింది. 10కి అయిపోయింది దర్శనం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. స్టార్టింగ్ లో మనకి స్వామి కనిపిస్తాడు, అయ్యప్ప స్వామి. ఇక్కడ నుంచే మనం వెళ్ళాలి. ఫైనల్లీ ట్రిప్ అయితే అయిపోయింది.